హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. చాయ్ తాగిరా? మేమైతే ఇప్పుడైతే చాయ్ తాగుతున్నాం. ఇక ఫుల్ వర్షం అయితే పడుతుంది నిజామాబాద్ సైడ్ అయితే. మీదకైతే అటు పడుతుందా లేదు? మాకైతే నిజామాబాద్ అయితే ఫుల్ వాన అంటే తుప్పుడు రాలుతుంది. మేము నిన్న మొన్న అయితే వీడియోలు తీయలేదు. ఒక 5 రోజులు అయితే కొంచెం ప్రాబ్లం ఉండి అయితే వీడియోలు తీయలేదు. నేనైతే మొన్న బేస్తారం అయితే డబ్బులు అయితే మా ఇంట్లో పోయినాయి, అందుకైతే వీడియో తీయలేదు. బేస్తారం నుంచి సోమవారం మంగళవారం నిన్నటి దాకా తీయలేదు అసలు. ఇలాంటికి వారం మా డబ్బులు పోయి అయితే మేము ఇక పైసలు పోయినాయని బాధగా ఉండి అటు ఇటు తిరిగి ఇట్లా మేమైతే వీడియో తీయలేదు. ఇక ఎట్లా అంటే అది ఇక నేనైతే తానానికి వచ్చేవరకే మాయం చేసేసిర్రు. అది ఎవరో ఇక తెలుసు, సూచనలు అయితే చేసిర్రు. ఇక ఏం చెప్తాలేను, అది గుర్తు చేసుకుంటే అయితే మస్తు ఏడుపు వస్తుంది. మేమైతే అంతటా అడిగి వచ్చినాము, చెప్పనైతే చెప్పిర్రు. ఇక నేనైతే ఏంటంటే ఇక మేమైతే నిన్న మొన్న బాధగా ఉన్నాం కాబట్టి అస్సలు ఇక దాన్ని గుర్తు చేసుకుంటే మస్తు టెన్షన్ అయిపోతుంది. మా ఆయన పని చేసిన డబ్బులు అవైతే అన్నీ ఒక దగ్గర జమ చేసి పెట్టుకున్న పైసలు అసలు సూచనలే ఈ దొంగతనం చేసిర్రు. అది ఎవరో ఇట్లా తెలిసిపోయింది. మేము చూపించుకున్నాం, చాలా చోట్ల చూపించినాము. అక్కడ నిజామాబాద్ దిక్కు ఖచ్చితంగా చెప్పారు. ఇక వాళ్ళు వేసిపోతారు ఈ 2 రోజులు అని అన్నారు. సూచనలే వేసిపోతారు అని అంటారు, కానీ అది అసలు వస్తలేదు, తెస్తలేదు, వేసిపోతలేదు. నాకైతే చాలా బాధగా ఉంది. మేము పిల్లల ఫీజు కన్నా అవుతుండే దొంగ మొక్కని ఎంత ఎత్తుకైంది. ఆడోళ్ళకే శత్రువులు ఉంటారంటే ఇప్పుడు నేను అందరు అనంగా యూట్యూబ్లలో చూసినా కానీ అంత నమ్మలేదు. ఇప్పుడైతే నమ్మినా. ఎవరిని ఇట్లా అంతగా నమ్మొద్దు, అంతగా ఇంట్లోకి ఎవరిని రానియొద్దు. మనమే కదా ఆడోళ్ళం అనుకుంటాం, కానీ ఆడోళ్ళే అందరిని అంటలేను, అందులో ఎవరో ఒక్కళ్ళు ఉంటారు. అట్లనే మాకు ఇట్లా జరిగింది. ఏంటంటే ఇక ఎవరికైనా బాధ ఉంటుంది కదా, వాళ్ళు ఎట్లా నిజంగా నమ్మించి గొంతు కోసినట్టు చేసిర్రు మాదైతే. ఇంకా నేనైతే ఇక వాళ్ళు ఎట్లా అంటే ఇక మీకు వేసిపోతారు, రాత్రి అన్న వేసి అయితే పోతారు అని అన్నాడు. ఇక అది ఎప్పుడు వేస్తుందో ఏమో దానికే తెలియాలి. ఎత్తుకపోయిన వాళ్ళు అయితే మా వీడియో ఖచ్చితంగా చూస్తారు, నాకు తెలుసు, అందుకనే చెప్తున్నా. నిజంగా మేము అనుకున్నాం కొన్ని తీసుకొని ఒక 2-3 వేలైనా తీసుకొని వేసిపోతే మంచిగుండు అని అనుకున్నాము. అది అట్లయినా అది ఇస్తలేరు. ఇదేమో ఇక దేవునికి తెలుసు. మా పిల్లల కలకల మా ఉసురైతే ఖచ్చితంగా దానికి ముడుతుంది. దాని పిల్లలకైతే ఖచ్చితంగా ముడుతుంది. సర్వనాశనం అయిపోతుంది. అది మేము ఎంత బాధపడుతున్నామో, ఎంత ఏడిచినామో ఆ దేవునికి తెలుసు, మాకు తెలుసు. అప్పుడు అట్లనే ఫంక్షన్ అప్పుడు కమ్మలు పోయినాయి, కాకపోతే 10 మందిలో కాబట్టి ఊరుకున్నాము. ఎందుకంటే అప్పుడు అమ్మోళ్ళు రాలే, మా అత్తగారు రాలే కాబట్టి ఇక ఎవరు నన్నొద్దని మేము సైలెంట్గా ఊరుకున్నాం. ఇప్పుడైతే డబ్బులు చూస్తున్నాగా మాయం చేసింది. బాత్రూంలోకి వచ్చే వరకు